రైట్. గత కొన్ని రోజులుగా ఎక్కువనే కురుస్తున్న వర్షాల కారణంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో జలాశయం నిండుకుండలా మారింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 590.00 అడుగులకు గాను జూరాల శ్రీశైలం నుంచి ఇన్ఫ్లో 2,01,743 క్యూసెక్కులు వస్తుండడంతో ప్రస్తుతం 586 అడుగులకు చేరుకుంది నీరు. దీంతో ఇవాళ ఎమ్మెల్యే రఘువీర్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ 2 క్రస్ట్ ప్లేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు దిగువ భాగంలో ఉన్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రజలెవరూ నదిలోకి వెళ్లవద్దని హెచ్చరించారు. 18 ఏళ్ల తర్వాత తొలిసారిగా జూలైలో సాగర్ గేట్లను ఎత్తడం విశేషం. గత కొన్ని రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో జలాశయం నిండుకుండలా మారింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 590.00 అడుగులకు గాను జూరాల శ్రీశైలం నుంచి ఇన్ఫ్లో 2,01,743 క్యూసెక్కులుగా వస్తుండడంతో ప్రస్తుతం 586 అడుగులకు చేరుకుంది. దీంతో ఇవాళ ఎమ్మెల్యే రఘువీర్ రెడ్డి, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ 2 క్రస్ట్ గ్రేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సైదులు మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సైదులు, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా 18 ఏళ్ల తర్వాత జూలైలో మొదటిసారిగా క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేసినటువంటి సందర్భం ఉంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈరోజు ఎవరెవరు వచ్చారు, అక్కడ పూర్తి స్థాయి అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, తెలుగు ప్రజల వరప్రదాయని నాగార్జున సాగర్ కు సంబంధించి ఈ రోజు ఉదయం 10 గంటలకు తెరవనున్నటువంటి గేట్లు కొంత ఆలస్యంతో అయితే ఇప్పటికే 8 గేట్ల ద్వారానైతే కిందికి దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. 68,000 క్యూసెక్ల వాటర్ ని దిగువకు విడుదల చేస్తా ఉన్నారు. ఏదైతే ఉదయం 10 గంటలకు ఈరోజు నాగార్జున సాగర్ వాటర్ ని అయితే కిందికి దిగువ విడుదల చేయనున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్, కోమటిరెడ్డి వెంకరెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా హాజరు కానున్నటువంటి నేపథ్యంలో అయితే బేగంపేట ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి ఈ రోజు ఏదైతే ఉందో ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో అయితే కొంత ఆలస్యం జరిగిందని కూడా చెప్పవచ్చు. ఈ రోజు ఉదయం 10 గంటలకే క్రస్ట్ గేట్ల ద్వారా అయితే నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఆలస్యం కారణంగా కూడా ఇప్పటికే గేట్లు ఇప్పటికే తెలుసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ఏదైతే మంత్రులతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను 585 అడుగులకు అయితే ఇప్పటికే కిందికి దిగువకు నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తా ఉన్నాం. ప్రధానంగా 8 క్రస్ట్ గేట్ల ద్వారా ఒక్కొక్క ఫీటు మేరకెత్తి 8 క్రస్ట్ గేట్ల ద్వారా వాటర్ దిగువకు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో అయితే ఇప్పటికే పర్యాటకుల సందడి అయితే నెలకొంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దాంతో నాగార్జున సాగర్ కు సంబంధించిన పర్యాటకుల సందడికి దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే ఎవరైతే అధికారులు ఉన్నారో, ఇరిగేషన్ శాఖ అధికారులు ఇప్పటికే పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కూడా భద్రతా ఏర్పాట్లు అయితే భారీగా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఇన్ఫ్లో వచ్చేసి 1,40,000 క్యూసెక్ల వాటర్ అయితే పైరు ఎగువ నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో అయితే ఏదైతే 5.85 మెయింటైన్ చేసుకుంటా దిగువకి ఇప్పటికే ఇన్పుట్ వచ్చే వాటర్ ని మాత్రం కిందికి దిగువలో విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తా ఉంది రాజశేఖర్. ఇప్పటికే ప్రధానంగా కూడా మంత్రులతో పాటు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే రఘువీర్ రెడ్డితో పాటు అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఈ కార్యక్రమానికి పాల్గొన్నారని కూడా తెలుస్తా ఉంది రాజశేఖర్.
రైట్ హరీష్, సైదులో ప్రధానంగా ఇంకొక అంశం చాలా కీలకంగా, ఎందుకంటే 18 ఏళ్ల తర్వాత అంటే దాదాపుగా ఓపెన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అక్కడ ప్రధానంగా మంత్రి మాట్లాడుతూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా మంత్రి ఏం మాట్లాడారు, ఏమైనా అప్డేట్స్ ఉన్నాయి మనకి? రైట్. 2007లో జూలై మాసంలో మాత్రమే ఈ సాగర్ క్రస్ట్ గేట్లను ఓపెన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 18 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికే ఇది మొదటిసారి అని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే కాలం అనేది సరైనటువంటి క్రమంలో వర్షాభావ ప్రభావితం తక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఈ రోజుకి మాత్రమే జూలై మాసంలో మాత్రమే ఇప్పటికే జరుగుతా ఉందనేసి ఇప్పుడు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఈ బనకచెర్ల ప్రాజెక్టు గురించి కూడా బనకచెర్ల దాని గురించి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఇప్పుడే కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే ఈ రోజు మంత్రులకు సంబంధించి ఏదైతే కట్టంగూరు ప్రాంతంలో కూడా ఈ రోజు మంత్రుల పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అక్కడి నుంచి అడ్లూరి లక్ష్మణ్ తో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది రాజశేఖర్ ప్రధానంగా. అంటే ప్రజల్లో అప్రమత్తం చేశారు అధికారులు ఏం చెప్తున్నారు? ఎందుకంటే చాలా కీలకం కాబోతుంది ఇలాంటి సందర్భాల్లో ప్రజల్లో అప్రమత్తం చేయటం. సో దానికి సంబంధించి అధికారులు ఏం చెప్పారు, ఏమైనా అప్డేట్స్ ఉన్నాయి? రైట్. అంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టు సంబంధించి కూడా ఇప్పటికే అంటే ఈ జూలై మాసంలో ముందస్తుగా వర్షాలు కురవడంతో అయితే ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టు తొలుతగా అంటే జూలై మాసంలో వర్షాలు రావడంతో అయితే ఇప్పటికే నిండుకుండను తలపిస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దిగువకు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో అయితే అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ముందస్తుగా చేపట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే కృష్ణపట్టే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా కూడా అధికారులు అప్రమత్తం చేసి ఆయా జిల్లాల కలెక్టర్లతో కూడా సమీక్షలు నిర్వహించినట్టు తెలుస్తా ఉంది. కృష్ణపట్టే ప్రాంతాల్లో ఉన్నటువంటి పరివాహక ప్రాంతాల రైతులతో పాటు పశువుల కాపర్లు కావచ్చు, అదేవిధంగా జాలర్లు కావచ్చు, ఉండేటువంటి ప్రధానటువంటి ప్లేస్ ఏదైతే ఉందో వాటికి అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే 8 క్రస్ట్ గేట్ల ద్వారా ఎత్తి దిగువకు విడుదల చేయడంతో 16,000 క్యూసెక్ల వాటర్ అయితే దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది రాజశేఖర్ ప్రధానంగా. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సైదులు.